ఇవాళ అయితే సరే కొత్త జర్నీతో మేము ముందున్నాం. అంటే ఇవాళ మనం విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళబోతున్నాం. అది కూడా 18518 విశాఖపట్నం కార్బలింక్ ఎక్స్ప్రెస్లో. మనం అయితే ఇప్పుడు విశాఖపట్నం స్టేషన్ బయట ఉన్నాం. ఇదైతే అవుటర్ అంటే బ్యాక్ సైడ్, ఇది గేట్ నెంబర్ 4. బ్యాక్ సైడ్ అయితే గేట్ నెంబర్ 4. మనమైతే స్టేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. మనమైతే విశాఖపట్నం బ్యాక్ సైడ్ ఏరోప్లేన్ వెళ్తుంది. మనమైతే విశాఖపట్నం బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ఫుడ్ ప్లాజా ఉంటుంది. ఇటు వెళ్తే విశాఖపట్నం బ్యాక్ గేటు. సో గాయస్ మనమైతే విశాఖపట్నం బయట గేట్ దగ్గర, బ్యాక్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. అంటే నాకు తెలిసి ప్లాట్ఫామ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. మొన్నటి వరకు అయితే ఇది క్లోజ్లో ఉంది. ఈ రెనోవేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు మొన్నే. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు నుంచి వెళ్తుంది ఈ రోడ్, ఈ గేట్ ఇటే. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో గాయస్ ఇదైతే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. లోపలికి ఇది ఏవిటిఎం మెషిన్స్, టికెట్ కౌంటర్. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే పెద్ద ఫ్యాన్ ఉంటుంది. ఇదైతే 8వ ప్లాట్ఫామ్. ఈ 8వ ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రాత్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7లోకి వస్తుంది. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళిపోతాం. ఇదైతే ఎక్సిలేటర్. మనమైతే పైకి వచ్చేసాం గాయస్. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 9:10కి. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో మ్యాక్సిమం ఎట్టేసి ఉండాలి బండి అయితే. ఎట్టలేదు, ఈ ట్రైన్ తీసేడతాడు. సో గాయస్ ఇటైతే ప్లాట్ఫామ్ నెంబర్ కిందకి వెళ్తా ఉంటుంది 7. సో గాయస్ మనమైతే కిందకు వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 సైడ్ ఉన్నాం. అటైతే 7. మన పక్కన ఉన్న ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం 100 సూపర్ ఫాస్ట్. మన ట్రైన్ అయితే ఇంకా ఎట్టలేదు. సో గాయస్ మనం మన ట్రైన్ ఎట్టకి మాట్లాడుకుందాం ప్లాట్ఫామ్ నెంబర్ 7లో. ఫైనల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 7లో పెట్టేశాడు. ఈ ట్రైన్కి తిరుమల ఎక్స్ప్రెస్తో కూడా ఎక్స్చేంజ్ ఉంది. మనమైతే మన కోచ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాం. అయితే ట్రైన్ అయితే 7లో పెట్టేశాడు. కోచ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ పగలదొప్పాడు. మనమైతే మన సీట్ చూపించేద్దాం. మన సీట్ వచ్చేసి 6 నెంబరు అప్పరు. సైడ్లో ఇచ్చిన బాగుండు కానీ మనోడు ఇవ్వడు. సో గాయస్ మనమైతే మన లోకో లింక్ చూసేద్దాం బయటికి వెళ్ళి. డైరెక్ట్ లోకో దగ్గరికి వెళ్ళి మనమైతే మన లోకో దగ్గరికి వెళ్ళిపోదాం. గాయస్ లోకో అయితే ఇక్కడే ఉంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాం.
బ్లాగ్ చేస్తకి ఒప్పుకోరు. సో గాయస్ మనం ట్రై చేద్దాం, చేస్తాకి బ్లాగ్ రాయగడ బొబ్లీ అని చూపిస్తాకి. సో గాయస్ మనమైతే ట్రైన్ డిపార్ట్ అయ్యాక మాట్లాడుకుందాం. 9:10కి అయితే ట్రైన్ డిపార్ట్ అయిపోద్ది. 9:05కి అయ్యేది ముందు, ఇప్పుడే మార్చాడు 9:10కి. సో ఓకే గాయస్, ట్రైన్ డిపార్ట్ అయ్యాక మనం మాట్లాడుతాం. సో మనమైతే మన ఫుడ్ తెచ్చేసుకున్నాం బయట నుంచి. ఇప్పుడైతే ట్రైన్ డిపార్చర్ అవుతాకి ఇంకా 20 minutes ఉంది. మనం తినేసి మళ్ళీ డిపార్చర్ వీడియో తీయాలి. మనం తెచ్చుకున్న ఫుడ్ వచ్చేసి చికెన్ నూడిల్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇది చాలా బాగుంటుంది, నేను ఎప్పుడు వచ్చినా ఇదే తింటా. ట్రైన్ అయితే ఆన్ టైంకి తీయాలి. అనౌన్స్మెంట్ అయితే మందే. विशाखापट्टनम कॉर्बा एक्सप्रेस प्लेटफॉर्म नंबर 7 पर खड़ी है। ट्रेन नंबर 1851 विशाखापट्टनम टाइम అయితే 9:03 అయింది. ऑन प्लेटफॉर्म नंबर 7 ఎవరి మరొక गाड़ी संख्या 1851 विशाखापट्टनम कॉर्बा एक्सप्रेस प्लेटफॉर्म नंबर 7 से रवाना होने के लिए तैयार है। ఆన్ టైం అంటే ఆన్ టైంకి అనౌన్స్మెంట్ ఇస్తుంది, స్టార్ట్ చేస్తాడు. ఇది బయలుదేరిపోయింది. అటు సైడ్ అయితే ఈస్ట్ కోస్ట్ ఎంటర్ అయింది 4th నెంబర్ ప్లాట్ఫామ్లోకి. సో మన వీడియో విశాఖపట్నం నుంచి ఎంతమంది చూస్తున్నారో కమెంట్ చేయండి. ఇక్కడి నుంచి అయితే విజయనగరం వరకు నాన్ స్టాప్ 130 కొడతాడు. సో గైస్ చెప్పాను కదా, నైట్ టైం ఈ ట్రైన్లో చాలామంది ఆర్పిఎఫ్స్ ఉంటారు. బయట వేసింది కూడా ఆర్పిఎఫ్. వెనకాలైతే 3 ఉన్నారు, ముందైతే 3 ఉన్నారు. మొత్తం స్లీపర్లో కూడా ఉంటారు. సో గాయస్ ఇదైతే విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న లోపు మన ఈస్ట్ కోస్ట్ కడతారు. ఇదైతే ఎలక్ట్రిక్ లోకో షెడ్. సో గాయ్స్ మనమైతే నెక్స్ట్ స్టేషన్లో కలుసుకుందాం. సో గాయ్స్ ఇక్కడ నుంచి అయితే రేసింగ్ మీరే చూడండి.
గాయస్ మనైతే మన సింహాచలం ఫస్ట్ స్టాప్ వచ్చేసాం. Visakhapatnam Korba Express is on platform number 2. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 1 विशाखापट्टनम Korba Express platform number 2 पर ट्रेन राకుండా ముందు विशाखापट्टनम Korba Express is on platform number 2. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 1 विशाखापट्टनम कोरबा एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 पर खड़ी है. సో మన ట్రైన్ అయితే సింహాచలం డిపార్ట్ అయిపోయింది. మనమైతే మన సీట్లోకి వచ్చేసాం. ఎందుకంటే నైట్ అయిపోయింది చాలా. మిగతా బ్లాగ్ అంతా రేపు చేస్తాం. మనం విజయనగరం కూడా స్కిప్ చేసేస్తున్నాం. సో గాయస్ మళ్ళీ మనం రేపు కలుద్దాం. మేమైతే విజయనగరం స్టేషన్కి వచ్చేసాం. ఎక్కకూడదు అనుకున్నాం కానీ లెగ్సాం, స్టేషన్ వచ్చేసిందని. సో గాయస్ దీన్ని జంక్షన్ ఎందుకంటారంటే ఇటు నుంచి ఒక సైడ్కి భువనేశ్వర్ వైపు వెళ్తుంది, ఇంకో సైడు రాయపూర్ రాయగడ అటు సైడ్ వెళ్తుంది. ఆ జంక్షన్ కూడా చూపిస్తాను. ఆ జంక్షన్ ప్లేస్ ఎటు నుంచి వేరు అవుతుందో. సో గాయస్ డిపార్ట్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు, ఇంకా ఇచ్చేస్తాడు. మనమైతే విజయనగరం డిపార్ట్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే హౌరా సెమిటీ దూరంతో ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే రూట్ డివైడ్ అయిపోద్ది. రైట్ సైడ్ వెళ్ళే రూట్ వచ్చేసి మన భువనేశ్వర్ అటు సైడ్ వెళ్తుంది. ఆ రైట్ సైడ్ రూట్ వెళ్ళిపోతుంది రూట్ సిగ్నల్. ఇటు సైడ్ వెళ్ళిపోయి మన రాయపూర్ అన్నీ కలుపుతాయి. రైట్ సైడ్ రూట్ అయితే తెలిపింది. మన విశాఖ ప్రశాంతి అన్నీ అటే నడుస్తాయి. ఇంకా మనమైతే రేపు కలుసుకుందాం పొద్దున్న. సో గాయస్ ఫైనలీ అయితే మనం ఒడిశాలోకి ఎంటర్ అయిపోయాం. నైటే మనం స్కిప్ చేసిన చాలా స్టేషన్స్ ఉన్నాయి రాయగడ అలాంటివి. ఇప్పుడైతే మనం ఒడిశా స్టేషన్లో నౌపాడ రోడ్కి వస్తున్నాం. సో గాయస్ ఈ స్టేషన్లో అయితే స్టాప్ ఉంది. అయినా స్పీడ్గా వెళ్తున్నాడు బికాస్ మెయిన్ లైన్. మొత్తం 1 అవర్ దిలేట్ వచ్చింది ఇక్కడికి.
డిపార్ట్ అయిపోయింది నౌపా రైల్వే స్టేషన్ నుంచి. ఫైనల్లీ అయితే మన ట్రైన్ రాయపూర్ ఫిక్స్ అయిపోయింది. 1 అవర్ లేట్ ట్రైన్ వచ్చేసి మన మొత్తం కవర్ చేసింది లేట్ అయితే. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి లోపల ఎక్కాలి. అది మధ్యలో ఆడతాడు 2 గంటల ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాం. నెంబర్ 1 ఇక్కడి నుంచి అయితే లోపు మారిపోద్ది, ఎందుకంటే మళ్ళీ రివర్స్ అవ్వాలి కదా ట్రైన్. అదైతే 1 స్ట్రేట్గా ఉంది. అన్ని లోకల్స్ అన్నీ అక్కడికే వస్తాయి మ్యాక్సిమం. నెంబర్ 1లో ఉన్నాం. ఇక్కడికి వచ్చే లైన్స్ వచ్చేసి హౌరా ముంబై మెయిన్ లైను, మనదైతే హౌరా చెన్నై. మనం హౌరా చెన్నై నుంచి హౌరా ముంబై మెయిన్ లైన్స్కి వచ్చాం. అయితే మన రాయపూర్ దుర్గ్ మెమో వచ్చేసింది. ఇది ఇప్పుడు దుర్గ్ నుంచి వస్తుంది, మళ్ళీ దుర్గే వెళ్తుంది. మనం ఇందులో అయితే చరోదా రైల్వే స్టేషన్ వరకు ట్రావెల్ చేస్తున్నాం, అంటే దుర్గ్ ముందు స్టేషన్. ఏదైతే తీస్తారు ఇది అయితే రాయపూర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వచ్చింది హౌరా అంటున్నాను, సారీ, గోద్వానా ఎక్స్ప్రెస్ రాయగఢ్ టు హజరత్ నిజాముద్దీన్. ఇక్కడ నుంచి అయితే మన హౌరా ముంబై మెయిన్ లైన్ జాయింట్ అవుతుంది ట్రైను.
మనదైతే ఫస్ట్ స్టాల్ సరస్వతి నగర్. అటు నుంచి దుర్గ్ నుంచి రాయపూర్ వెళ్ళే మేము వస్తుంది. ఇదైతే ఆగదు ఇక్కడ. సో గాయ్స్ రైట్ సైడ్ లైన్స్ అయితే చూస్తున్నాం కదా, అదైతే మన గూడ్స్ల కోసం వేశారు. రాయపూర్ని బైపాస్ చేస్తాకి అన్ని గూడ్స్లు అట్టే వెళ్తాయి. బిలాస్పూర్ వెళ్ళిపోతాయి ట్రైన్ గూడ్స్. ఏం ట్రైన్ ఇది? బిలాస్పూర్ నుంచి బికానేర్ నుంచి బిలాస్పూర్ వెళ్ళే ట్రైన్ గాయ్స్. అక్కడి నుంచి అయితే గూడ్స్ కూడా వెళ్ళిపోతుంది. ఇదైతే బైపాస్లోకి వెళ్తుంది. ట్రైన్ అయితే మెయిన్ ఆ ట్రైన్ అయితే రాయపూర్ వెళ్తుంది బికానేర్. ఇదైతే బైపాస్లోకి వెళ్తుంది, డైరెక్ట్ బిలాస్పూర్ వెళ్ళిపోతుంది. మనమైతే మన రెండో హాల్ట్ కరోనాకు వచ్చేసాం. మన గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ కొడుతుంది. అసలు ఓవర్టేక్ కొట్టకూడదు, ఎందుకంటే ట్రిపుల్ లైను. దీనికి కూడా ఇచ్చేసాడు సిగ్నల్. అయితే ఖారూం నది రాబోతున్నాం ఫ్రెండ్స్. మనమైతే కుమార్ రైల్వే స్టేషన్ వచ్చేసాం. పక్క నుంచి వచ్చిన ట్రైన్ ఏంటంటే
శివనాథ్ ఎక్స్ప్రెస్ బ్రో. ఇతవారి నుంచి, అదే నాగ్పూర్ని కూడా ఇతవారి అంటారు, పక్కనే ఉంది స్టేషను. సపోర్టింగ్ స్టేషన్ ఇతవారి నుంచి మన బిలాస్పూర్ వరకు. సెకండ్ నుంచి అయితే లైన్స్ అయితే విడిపోతాయి. అంటే మనం దీన్ని జంక్షన్ కూడా అనకూడదు, ఎందుకంటే మెయిన్ లైన్ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. ఒక సింగిల్ లైన్ మాత్రం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చిన స్టేషన్స్ కూడా రైట్ సైడ్ మెయిన్ లైన్లో కూడా వస్తాయి. అంటే ఓన్లీ మెమూస్కి ఆ లైను. ఓన్లీ రాయపూర్ నుంచి ఇటువైపు వెళ్ళిన మెమూసే, అటువైపు నుంచి వచ్చిన మెమూస్ అయితే మెయిన్ లైన్లోనే వస్తాయి. ఆ లైన్ మీకు చూపిస్తాను గైస్. సో మనమైతే కుమారి స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. నేనైతే ఆ లైన్స్ చూపిస్తాను. మీరైతే చూస్తున్నారు కదా, మనమైతే లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాం. అవి అయితే మెయిన్ లైన్స్. ఇట్లా ఈ లైన్లో రాయపూర్ నుంచి వెళ్ళే మెమోస్ వెళ్తాయి. అటు నుంచి అయితే దుర్గ్ నుంచి వచ్చే దుర్గ్ నుంచి రాయపూర్ వెళ్ళే మెమోస్ వస్తాయి ఆ లైన్లో. వందే భారత్కి అయితే సిగ్నల్ క్లియర్ చేస్తాడు గైస్. స్పెషాలిటీ ఒకటి గైస్, గూడ్స్లో అయితే చాలా బాగా తిప్పుతాడు. ముందైతే ఒక గూడ్స్ ఉంది, కనిపిస్తుంది గైస్. ఆ గూడ్స్ని పంపి మళ్ళీ స్లోగా ఈ ట్రైన్ కూడా పంపుతాడు. ఈ సైడ్ అయితే మనకి మ్యాక్సిమం అండర్ పాసెస్ ఉంటాయి, అన్నీ గేట్స్ చాలా తక్కువ. మన ఆ రూట్ సైడ్ అయితే మ్యాక్సిమం గేట్స్ ఉంటాయి, అండర్ పాసెస్ చాలా తక్కువ. సో మన గూడ్స్ అయితే ఇంకెక్కడే ఉంది. ట్రైన్ వెళ్ళిపోతుంది, మీకు కనిపిస్తుంది కానీ వందే భారత్ అదిగోండి. రా అదిగోండి గాయస్, ఇదిగోండి క్లియర్ కట్. బిలాస్పూర్ నాగ్పూర్ వందే భారత్ అది. ఆ రూట్లో అయితే మనల్ని పంపడం, ఎందుకంటే మనం అడ్డొచ్చేస్తాం అన్ని ట్రైన్స్కి. ఆ గూడ్స్ క్లియర్ ఇచ్చి అయితే మనల్ని వదిలేడు, ఆ గూడ్స్ని అయితే పంపేశాడు. చెప్పాను కాక ఇటు సైడ్ అన్ని అండర్ పాస్ అని, అటు అండర్ పాస్ ఉంది. మనల్ని అయితే మెయిన్ స్టేషన్లో ఆపకుండా కొంచెం ముందు ఆపుతాడు, స్టేషన్లో అయితే ఆపడం. సో గాయస్ మన వ్లాగ్ ఇక్కడి వరకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టేషన్ అయితే ముందు చూపిస్తా, అటు సైడ్ అయితే ఇంకో ట్రైన్ వెళ్తుంది. సో గాయస్ ఈ గూడ్సే మన ముందున్నది, స్లోగా పంపుతున్నాడు. స్టేషన్ అయితే ముందు ఉంది, చూపిస్తా.
అయితే మనం మేము దిగిపోయాం. సో ఇక్కడితోనే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం.